నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆర్థిక కష్టాల నుంచి ఏపీని ఆదుకోవాలి ప్రధాని మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ త్వరలో ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ ప్రాంగణం 150 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం భారసకు మరో గట్టి దెబ్బ అర్ధరాత్రి హస్తంగూటికి 6 ఎమ్మెల్సీలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు స్వదేశానికి ఇప్పుడే రాలేనన్న ఎస్ఐబి మాజీ చీఫ్ బ్లూ కార్నర్ నోటీసు జారీపై సందేహాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో కాంగ్రెస్ కటీఫ్ మహారాష్ట్ర జార్ఖండ్లో కూటమిగా పోటీ జైరాం రమేష్ ప్రకటన 14 ఏళ్ల తర్వాత బ్రిటన్లో లేబర్ పార్టీ సర్కార్ ఎగ్జిట్ పోల్స్ సర్వేల వెల్లడి కన్సర్వేటివ్లకు ఓటమి తప్పదని అంచనాలు రోహిత్ సేనకు బ్రహ్మరథం పట్టిన అభిమానులు జనసంద్రంగా మారిన ముంబై నగరం 125 కోట్ల నజరానాను అందించిన బీసీసీఐ వైకాపా పాలనతో ఆర్థిక ఇబ్బందుల పాలైన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా ఏపీ దివాలా తీసిందని, వచ్చే ఆదాయం జీతాలు పింఛన్లు అప్పులకే సరిపోతుందన్నారు. ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం అమరావతి నిర్మాణానికి సహకరించాలని, ఆర్థిక సాయంతో మద్దతుగా నిలవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీతో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు ఏపీ సమస్యలను వివరించడంతో పాటు అనేక ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచారు. విభజన సమస్యలతో పాటు జగన్ దుష్పరిపాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాలను ప్రధానికి వివరించారు. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా వ్యవహరించడంతో ఏపీ దారుణంగా దెబ్బతిన్నట్లు చంద్రబాబు తెలిపారు. అనుత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరులను దోపిడీ, మానవ వనరుల అభివృద్ధికి గాలికి వదిలేయడంతో ప్రగతి అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్ని తాకినట్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను వైకాపా ప్రభుత్వం విస్మరించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయినట్లు చంద్రబాబు తెలిపారు. ఆదాయం కన్నా జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని, దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయినట్లు చెప్పారు. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా వైకాపా ప్రభుత్వం తాకట్టు పెట్టి అప్పులు చేసిందన్నారు. ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దారి మళ్లించిన విషయాన్ని కూడా చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమన్నారు. చంద్రబాబు ప్రధానంగా 7 అంశాల్లో సాయం కోరారు. స్వల్పకాలంలో ఏపీ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దేందుకు చేయూత అందించాలన్నారు. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అమరావతి రాజధాని నగర నిర్మాణం, మౌలిక సదుపాయాల పూర్తికి ఆర్థిక సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి వంటి కీలక ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం కింద అదనపు కేటాయింపు చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలన్న చంద్రబాబు దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరారు. ఏపీ అభివృద్ధికి అండగా ఉండడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమావేశం జరిగిన తీరును సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో నిర్మాణాత్మక సమావేశం జరిగిందన్నారు. ఆయన నాయకత్వంలో ఏపీ మళ్లీ బలమైన అధికార కేంద్రంగా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకమున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. గుడ్లు, చిక్కీలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు 178 కోట్ల బకాయిలున్నట్లు అధికారులు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిపివేశారని తెలిపారు. చిన్నారులకు ఇబ్బంది కలగకుండా
గుడ్లు చిక్కీలు పంపిణీ చేయాలని ఆదేశించిన లోకేష్ గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద 3,480 కోట్లు బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేనమామగా ఉంటానంటూ చిన్నారుల పొట్టకొట్టాడా అంటూ సమీక్షలో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా గుర్తింపు పొందిన XLRI బిజినెస్ స్కూల్ త్వరలో అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. జంషెడ్పూర్ ప్రధాన కేంద్రంగా నడిచే ఈ విద్యా సంస్థ దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తుళ్లూరు మండలం ఐనవోలులో ఈ సంస్థకు 50 ఎకరాల్ని సీఎం చంద్రబాబు కేటాయించారు. 2018 జూన్లో ఒప్పందం జరిగింది. జగన్ సర్కారు దెబ్బతో ఈ విద్యా సంస్థ నిర్ణయం మార్చుకుంది. మళ్లీ చంద్రబాబు సర్కార్ ఏర్పాటు కావడంతో తమ క్యాంపస్ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు XLRI ముందుకొచ్చింది. 250 కోట్లతో అతిపెద్ద ప్రాంగణాన్ని నిర్మించబోతోంది. స్కూల్ ప్రాంగణంలో 5,000 మందికి పైగా రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు చేసేందుకు అవకాశం ఉంటుంది. భారసకు మరో గట్టి దెబ్బ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి అధికార పార్టీ కండువా ధరించారు. సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే 6 మండలి సభ్యులు ఆయన్ను కలిశారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీల చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. మరోవైపు ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మొత్తం భారాస శాసనసభా పక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భారాసాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావిడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. చేరికల వేళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు. భారాస ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భానుప్రసాద్, దండవిఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ తదితరులు పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైన వారు రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. ఇప్పటికే 6 భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, జీవన్ రెడ్డి ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో చేరగా తాజాగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరడంతో మండలిలో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. ఇటీవల భారాస ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ బలం 71కి చేరింది. భారాస శాసనసభాపక్షం విలీనం చేసుకోవడానికి అవసరమైన మేర ఎమ్మెల్యేలను చేర్చుకునేలా కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతోంది. సోయిలేనితనం కారణంగా తెలంగాణ మొదటి నుంచి యాగమైందని, తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యాన్ని నింపటానికి కవులు, రచయితలు ముందుండాలని భారాస అధినేత కేసీఆర్ కోరారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన కవిత్వానికి సంబంధించి పుస్తకాలను ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల వాటాను సాధించుకోవడంలో తెలంగాణ నాయకత్వం నిర్లక్ష్య ధోరణి, ఆంధ్ర నాయకత్వం స్వార్థంతో వ్యవహరించినట్లు గులాబీ దళపతి ఆరోపించారు. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రానికి ఉద్దేశపూరితంగా జరిగిన ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వం విఫలం కావటం రైతులకు తీరని శాపంగా మారిందని కేసీఆర్ విమర్శించారు. ప్రపంచ నాయకత్వానికి ధీటుగా శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందన్న గోరేటి వెంకన్న 10 ఏళ్ల ఆయన పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే ప్రధానమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి సహకరించాలని కోరినట్లు తెలిపారు. 36 నెలల్లో మూసీ నదిని అభివృద్ధి చేసి చూపిస్తామని, అదే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. భారసకు చరిత్ర తప్ప భవిష్యత్తు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరినట్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోనే కలిశామని, వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అనుసరించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తప్ప ప్రజలకు మరేమీ గుర్తుకు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర పథకాల్ని పక్కన పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. అన్ని ఫోన్లు ట్యాప్ చేసి చివరకు కేసీఆర్ ఏం చేయగలిగారన్నారు. మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఇప్పుడు మారిస్తే కోర్టు 5 నిమిషాల్లో కొట్టేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మార్కుగా మూసీ నదిని అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గండిపేట నుంచి రింగ్ రోడ్డు వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేస్తామన్నారు. నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు 15 టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్ వేస్తామని, ఇందుకోసం త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఇప్పటికే లండన్ థేమ్స్ నదిని చూశామని, వచ్చే నెలలో జపాన్, కొరియాకు వెళుతున్నామన్నారు. నదికి 2 వైపులా ఉన్న ఆక్రమణల్ని తొలగించి భూమిని అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్నది తమ ఉద్దేశ్యమన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో వరి పండించే రైతులకు 500 ప్రోత్సాహకం ఇస్తామన్నారని, ఈ నిర్ణయంతో సన్నవడ్ల సాగు పెరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బడ్జెట్ సమావేశాల తర్వాతే ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉంచినప్పుడు పెద్దగా బందోబస్తు ఉండదని, అక్కడ అవకతవకలు చేయడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవులకు గత భారత ప్రభుత్వం, అలాగే తమ సర్కార్ చేసిన సిఫార్సులన్నింటినీ రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపుతామని, దానివల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఢిల్లీ, హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు పొత్తు ఉండకపోవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఇండియా కూటమి పక్షాల మధ్య ఒకటే ఫార్ములా లేదని పీటీఐ ముఖాముఖిలో జయరాం రమేష్ వెల్లడించారు. కలిసి పోటీ చేసే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు ఇతర పార్టీలకు మధ్య అవగాహన ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పంజాబ్లో మాత్రం వేర్వేరుగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగాల్లోనూ అదే విధానం ఉంటుందన్నారు. ఇండియా కూటమి పార్లమెంటులో ఐక్యంగా ఉందని, రాజ్యసభలో బీజేడీ మద్దతుతో మరింత బలోపేతమైందని చెప్పారు. వైకాపాకు కొన్ని అనివార్యతలు ఉన్నాయని జయరాం రమేష్ వెల్లడించారు. వైకాపా మనసు ఇండియా కూటమితో, దేహం మోదీతో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి జరిగిన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోరోగ్ చేశారు. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఉభయ సభలను ప్రోరోగు చేసినట్లు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినట్లు చెప్పారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 2న, రాజ్యసభ 264వ సమావేశాలు ఈ నెల 3న నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పట్లో హైదరాబాద్ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. విదేశాల్లో ఉన్న 2 నిందితులను స్వదేశానికి తీసుకొచ్చి కేసును కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం పూర్తి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 4 నెలలు కావస్తున్నా దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించట్లేదు. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు స్వదేశానికొస్తే దర్యాప్తు వేగం అందుకుంటుందని భావించారు. గత నెల 26న స్వదేశానికి తిరిగొచ్చి దర్యాప్తునకు సహకరిస్తానన్న ఆయన ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి ఉందంటూ సమాచారమిచ్చారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాల ప్రకారం ప్రభాకర్ రావు బృందం అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చన్న వెసులుబాటును అడ్డుపెట్టుకుని చెలరేగిపోయింది. ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన తరువాత ఈ వ్యవహారం బయటపడింది. దాంతో తాను పారిపోలేదని, జూన్ 26 నాటికి తిరిగొచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టులో మెమో దాఖలు చేయించారు. దీంతో ఆయన చెప్పిన గడువు ముగియడంతో మరికొన్ని రోజులు విదేశాల్లో ఉండాల్సి వస్తోందని 2 రోజుల క్రితం మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ఈ పరిస్థితుల్ని ముందే ఊహించిన అధికారులు ప్రభాకర్ రావుపై బ్లూ కార్నర్ నోటీసు జారీకి ప్రయత్నాలు చేశారు.
అయితే పోలీసులు పంపిన విజ్ఞప్తి సిబిఐ వద్ద పెండింగ్ లో ఉంది. అదే ఇంటర్పోల్ కు చేరడానికి, దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు నమోదు కాకముందే దేశం దాటిన ప్రభాకర్ రావు అంతకుముందు కూడా చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. అందువల్ల ఆయన పరారీలో ఉన్నారని చెప్పడానికి లేదు. పరారీలో లేనప్పుడు ఇంటర్పోల్ సంస్థ బ్లూ కార్నర్ నోటీసు జారీకి అంగీకరిస్తుందా అనే అనుమానం అధికారుల్లో నెలకొంది. తాజా పరిణామాల్ని చూస్తే ప్రభాకర్ రావు ఇప్పట్లో స్వదేశానికి తిరిగి రావడం లేదా రప్పించడం అంత సులభం కాదన్న చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేపు కీలక భేటీ జరగనుంది. ఇరువురు సీఎంలు శనివారం హైదరాబాద్లో సమావేశం కానున్నారు. విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థలతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై శనివారం కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే విభజన వ్యవహారాల విభాగం సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం, వివరాలు సిద్ధం చేసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థల అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పలు దఫాల్లో వివిధ స్థాయిలో చర్చలు జరిగినా ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి వాటిపై ఏకాభిప్రాయం కుదరలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి సంబంధించిన నిర్వచనంపై రెండు రాష్ట్రాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రాతిపాదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. హైదరాబాద్ నగరంలో ఏపీకి కేటాయించిన భవనాలు, క్వార్టర్స్ విషయం సీఎంల భేటీలో చర్చకు రానుంది. హైదరాబాద్ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొనడంతో లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్లను ఏపీ అవసరాలకు కేటాయించారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కావడంతో ఆ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే విభజన సమస్యలు పరిష్కారం కానందున ఆ భవనాలను అలాగే ఉంచాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల మార్పు అంశం పెండింగ్లో ఉంది. రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ బకాయిలతో పాటు భద్రాచలాన్ని ఆనుకున్న 5 గ్రామ పంచాయతీలను ఏపీలో విలీనం చేసిన అంశం సీఎంల భేటీలో చర్చకు రానుంది. తిరిగి భద్రాచలంలో కలపాలని 5 పంచాయతీలు తీర్మానాలు కూడా చేశాయి. ఈ మేరకు ఏపీని ఒప్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉన్నందున ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇతర జిల్లాల ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, దానివల్ల తమకు నష్టమని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుమారు 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. మొదట బదిలీలు, పదోన్నతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఏకసభ్య ధర్మాసనం ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారు ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సమర్థించింది. నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా సమష్టిగా కృషి చేయాలని ఏపీ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కోరారు. నూజివీడు మార్కెట్ యార్డు ఆవరణలో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల మామిడి రైతులతో ఆయన సమావేశమయ్యారు. మామిడి వ్యాపారులు, ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. మామిడికి బీమా సదుపాయం, పరిశోధనా కేంద్రంలో సిబ్బంది కొరతను రైతులు, శాస్త్రవేత్తలు మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పొదిలిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. తన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంత్రి నారాయణకు విన్నవించారు. ఏటా జూలై 2వ వారంలో నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి మున్సిపాలిటీలకు నీటిని విడుదల చేస్తారని, ఈసారి ముందుగానే సమస్య వచ్చిందని వివరించారు. ఎమ్మెల్యే కందుల విజ్ఞప్తి మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో ఈ 2 మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ అధికారులతో ఇదే అంశంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫోన్లో మాట్లాడారు. సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం డెడ్ స్టోరేజ్లో ఉందని అధికారులు మంత్రి నిమ్మలకు వివరించారు. మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీలకు తాగునీరు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వైకాపాకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంతో నందిగామ పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ కైవసం అయింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో 20 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 6, జనసేన 1, వైకాపా కౌన్సిలర్లు 13 చోట్ల విజయం సాధించారు. దీంతో నందిగామ మున్సిపాలిటీని అప్పట్లో వైకాపా కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో 3 వైకాపా కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరగా ప్రస్తుతం చేరిన ఇద్దరు కౌన్సిలర్లతో నందిగామ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యత వచ్చింది. యువతిపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత డాక్టర్ సుధాకర్ కు కర్నూలు ఎక్సైజ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుధాకర్ తన ఇంట్లో పనిచేసే దంపతులకు చెందిన మైనర్ కుమార్తెపై 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో బాధితురాలు భయంతో ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో కర్నూలు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని కన్సర్వేటివ్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. 14 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించనుందని అంచనాలు వెలువరించాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు పోలింగ్ ముగిసింది. బ్రిటన్లో మొత్తం 46 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 40,000 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. రిచ్మండ్లో రిషి సునాక్ తన సతీమణి అక్షరామూర్తితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర లండన్లో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన భార్య విక్టోరియాతో కలిసి ఓటు వేశారు. ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది. లేబర్ పార్టీని అడ్డుకోకుంటే అధిక పన్నులు తప్పవని ఓటు వేసిన తర్వాత సునాక్ బ్రిటన్ ప్రజలను హెచ్చరించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తొలి ఫలితం వెలువడనుంది. సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచి స్వదేశం చేరిన భారత క్రికెట్ జట్టు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. రోహిత్ సేనను చూసి ఉప్పొంగిపోయారు. ముంబై తీర ప్రాంతం జనసంద్రంగా మారింది. వాంకడే స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచ కప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన టీమిండియా ముంబై మెరైన్ రోడ్లో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. వరల్డ్ కప్ విన్నర్స్ ఓపెన్ టాప్ బస్లో నిల్చొని రోడ్ షో చేశారు. నారీమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు గంటన్నర పాటు రోడ్ షో సాగింది. ఫ్యాన్స్ మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేయగా ఆటగాళ్లు ట్రోఫీతో వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్రికెటర్లు అభిమానులను ఉత్సాహపరచగా తమ అభిమాన క్రికెటర్లను తమ చెరవానుల్లో బంధించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. రోడ్ షో ముగిసిన అనంతరం టీమిండియా వాంకడే స్టేడియానికి చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన రోహిత్ సేనను సన్మానించిన బీసీసీఐ 125 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టేడియంలోని స్టాండ్లన్నీ ఫ్యాన్స్ తో కిటకిటలాడాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేగా మిగతా క్రికెటర్లు వారితో జత కలిశారు. బార్బడోస్ నుంచి విశ్వ విజేతలను స్వదేశానికి తీసుకొచ్చిన విమానానికి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో స్పెషల్ వాటర్ సెల్యూట్ లభించింది.